భార్యగా ఉద్యోగం రాబోతుంది. అంటే నువ్వు చెప్పేది నాకేం అర్థమైతలేదే. భార్యగా ఉద్యోగం ఏంటిదే? నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరాదే. అన్నిటికన్నా ఎక్కువ నన్ను చాలా ఇష్టపడుతున్నాడు అక్క. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. యుగేందర్ వచ్చి మా పెళ్లి గురించి మీతో మాట్లాడమని చెప్పాను అక్క. రేపు వచ్చి మాట్లాడతా అన్నాడు. చాలా సంతోషంగా ఉంది చెల్లి. నాకు మంచి ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, ఊర్లో మంచి పేరుంది. మరి నా గురించి నీ అభిప్రాయం ఏంటన్నా? మీ అంత మంచి సంబంధం మాకు దొరుకుతుందా? అవును, కానీ మీ అమ్మ నాన్నకి ఇష్టమేనా పెళ్ళి అంటే? ఈ విషయం మా అమ్మా నాన్నకి ఎప్పుడో చెప్పి ఒప్పించిన. నువ్వు పోయి నీ పెళ్ళి ఏర్పాటు చేసుకోపో, నేను చూసుకుంటా. థ్యాంక్స్ అన్న, పెళ్ళికి ఒప్పుకున్నాను. ఈ కిషోర్ అనేమో చేస్తాడు కదా, అదే రమేష్ అన్న ఇటో ఊరేస్తాను. ఏక వడ్లు కాంట పెట్టించింది, గాడి నుంచి చేస్తాను. కాంట పెడితే పెట్టినావు కానీ మంచి జోష్ మీద కనబడతావు. ఏంది కథ? జోష్ ఉన్నావు అంటే ఉండనా అనే? అసలు నా జోషు కారణం ఏంది అడగవా మరి నువ్వు? అడగవా అంటే మా అడుగుతా కానీ అయినా నువ్వు చెప్పింది నాకెట్ట తెలుస్తుంది? సరే చెప్పు, ఇక నీ జోష్ కథ ఏందో చెప్పు. అదేనే మన వాసులేడా ఉన్నాడు. ఏమైంది వాసుకి? ఏమైంది? ఆయనకేం కాలేదే, మా మరదలను ₹1 కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా అన్నాడే, అందుకే జోష్ ఉన్నా నేను. సరేనే, కట్నం లేకుండా చేసుకుంటా అంటే చేసుకుంటా అన్నాడు కానీ అసలు ఈ సంబంధం ఆయన మిమ్మల్ని అడిగిండా లేకపోతే మీరు ఆయన అడిగారా? మొదలు ఎవరు అడిగారా? నేనేడు అడిగిన్నే, ఆయనే నీతో ఒక ముచ్చట చెప్పాలి అన్నాడు. ఏం ముచ్చట చెప్పుతామ్మి అన్న. మీ మరదల్ని పెళ్లి చేసుకుంటా అన్నాడు. మీ మరదలు అంటే నాకు ఇష్టం, మీరు ఓకే అంటే నీ పెళ్లి చేసుకుంటా అన్నాడే. మరి నువ్వేమన్నావు? కట్నం ఇయ్యా అన్నావు. ఏంది? నేనేమనలేదే, కట్నం వద్దని ఆయనే అన్నాడు. ఈ సంబంధం ఇష్టం అని మాత్రం అన్నా నేను. అది సరేనే, వాసు మంచోడు అంటావా అనే? పెళ్ళైనాక మా మరదలను సంతోషంగా చూసుకుంటాడా మరి? వాసు గురించి నీకు తెలియదా అనే? రోజు మంచిగా కలిసి తాగుతారు, తింటారు, తిరుగుతారు. మళ్ళీ ఇప్పుడు నన్ను వాసు మంచోడేనా అనే? ఏది ఏమైనా మీ మరదలు మంచి ఫ్యామిలీకి ఇస్తాను. ఇద్దరిది ఒకటే ఊరే, రేపు మంచి చెడ్డ ఏదైనా దగ్గరుండి చూసుకోవచ్చు. ఏమంటావు? అందుకే కాదే మరి, ఏదో ఆ దేవుని దయ వల్ల మా మరదలకు మంచి సంబంధం దొరికింది. అది సరే కానీ రమేష్ అన్న, మీ మరదలకి అసలు ఈ సంబంధం విషయం చెప్పినావా అనే? ఒప్పుకున్నదా అనే? మరి ఒప్పుకోకపోతే ఏం చేస్తుంది? ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతా ఏంది చెప్పే? సంబంధం మంచిదా కాదా అన్నది కాదు పాయింట్, అసలు ఆమె ఒప్పుకున్నదా లేదా అన్నదే పాయింట్. ఇప్పుడు అర్థమైందా అనే నేను చెప్పింది? అంతే అంటావా అనే? అయినా మా మరదలకి సంబంధం గురించి చెప్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటది తెలుసా? ఎగిరి గంతేసి ఒప్పుకుంటే మంచిదేనే, ముందైతే పోయి సంబంధం విషయం చెప్పి ఒప్పి. సరేనే, ఇక నేను పోయి ఆ పని ఏది ఉంటా, మళ్ళీ వచ్చి కలుస్తా. ఫోన్ మాట్లాడుతున్నావు మొత్తం పెళ్లికలు వచ్చేసింది కదా, మాట్లాడు మాట్లాడు. మా బావ ఏంటి పెళ్లికలు వచ్చేసిందని అంటున్నాడు? నా ప్రేమ విషయం తెలిసిందా ఏంటి? ఏంటి? ఈ చెల్లెకు అట్లా పెళ్లి సంబంధం చూసిందో లేదో, పెళ్లికలు వచ్చేసింది, తన సంబరంగా ఫోన్ మాట్లాడుతుంది కదా. పెళ్లి సంబంధం చూసుడేంది, దాని ముఖంలో పెళ్లి కలచుడేంది? చెప్పేదో చక్కగా చెప్పచ్చు కదా, ఏదో బిల్డప్లు కొట్టుకుంటే చెప్తాను. బిల్డప్ కొట్టుడు కాదే, ఈ చెల్లెకు మంచి సంబంధం చూసిన పిల్లాడు, బుద్ధివంతుడు, ఆస్తిపరుడు, అందగాడు. నీకు చెల్లెను చూసి ₹1 కట్నం అడగకుండా పెళ్లి చేసుకుంటా అన్నాడు, అందుకే ఈ బిల్డప్. ఏంది? మా చెల్లెకి పెళ్లి సంబంధం చూసినావా? అసలు అబ్బాయి ఎవరు? మన రామన్న కొడుకు వాసులేడానే, ఆయనే అబ్బాయి. ఈ చెల్లెను చూసి ఇష్టపడ్డాడట, ₹1 కట్నం లేకుంటే పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా అమ్మాయి గురించి చెప్పి ఒప్పించి ఇష్టపడి చేసుకుంటాడు. ఏంది? వాళ్ళ అమ్మ నాన్నలు కూడా పెళ్లికి ఒప్పుకున్నారా? కొంపదీసి నువ్వైతే అబ్బాయికి ఏం మాట ఇవ్వలేవు కదా,
లేకుంటే ఇక్కడ కొంపలు అంటుకుంటాయి మరి. ఈ కుప్పలు అంటుకోవడేంది? అసలు ఏం జరిగింది? అబ్బాయి మాట ఇచ్చినావా అని ఎందుకు అంటున్నావు? టెన్షన్ పెట్టకుంటే అసలు ఏం జరిగిందో చెప్పు. అది మా చెల్లి ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందట అండి. ఏంది? ఈ చెల్లె లవ్ చేసిందా? ఆ అబ్బాయి వాళ్ళకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయట అండి. పైగా మంచి కుటుంబం అట. అబ్బాయి రేపు వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతా అన్నాడండి. మీకు అర్థమైందా? మాట ఇచ్చినవా అన్నది ఎందుకంటే ఎందుకే. చూడు వెన్నెల, మీ చెల్లె ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేసి నాకు ఇష్టం లేదు. ముక్కు ముఖం తెలియనివాడికి మీ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తే వాడు వాడుకొని మోజు తీరినాక నడిబార్లో వదిలిపెడితే నలుగురిట్లా మనం తలెత్తుకొని తిరగలుగుతావా చెప్పు. అవన్నీ ఏం జరిగాయి కానీ నువ్వు కొంచెం శాంతంగా విను. అబ్బాయి ముక్కు ముఖం సంగతి మా చెల్లె చూసుకుంటది కానీ వాళ్ళ ఇల్లు వాకిలి సంగతి నువ్వు వెళ్ళి చూడు. కుటుంబ మంచి చెడ్డలు కూడా తెలుసుకొనిరా. అంతేగాని ఏం తెలుసుకోకుండా మా చెల్లె లవ్ చేసిందని ఒకే ఒక్క కారణంతో గుడ్డిగా ఒప్పుకోకుంటే ఎలా అండి? అది కాదు వెన్నెల, మీ చెల్లె ప్రేమించిన అబ్బాయిని మర్చిపోయి నేను తీసుకొచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండమని చెప్పు మీ చెల్లెలకు. ఇదే నా ఫైనల్ మాట. ఇది కాదండి, నేను చెప్పేది వినరా? ఏమైంది రమేష్ అన్న? అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నావు. పెళ్లి సంబంధం ముచ్చట మీ మరదలు చెప్తా అని ఇంటికి పోయినావు, జల్లే వచ్చినావు, చెప్పినావా అనే? మరి ఒప్పుకున్నదా అనే? ఏం జరిగింది? సైలెంట్గా సపరేట్గా కూర్చున్నావు. నీ ఇంట్లో ఆడోళ్ళు ఏమన్నారే మరి? ఏం చెప్పమంటావే మా ఇంటి ఆడల సంగతి? మా మరదలు పోరి ఎవరినో పోరన్ని ప్రేమించిందట. వాన్నే పెళ్లి చేసుకుంటా అని మా పెళ్ళానికి చెప్పింది. అమ్మా, లవ్ చేసింది నాన్న మీ మరదలు? సరే అయ్యిందేదో అయింది కానీ ఇంతగా పోరడేవాడు ఎవరిని లవ్ చేసింది? ఏమన్నా ముచ్చట ఏమన్నా చెప్పిందా అనే మరి? మా చెప్పిందటనే ఆ పూరానికి వ్యాపారం ఉందట, ఆస్తులు ఉన్నాయట. ఎన్ని ఉండగా పూరను గుణేందో మనకు తెలుస్తుందా అని? ఏం తెలియదు ఎట్లా ప్రేమిస్తారు ఈ పూరాలు? వాళ్ళ కుటుంబం వేసి ఉంటుందో, వాళ్ళ క్యారెక్టర్ వేసి ఉంటుందో తెలుసుకోకుండా ఎట్లనే? ఏం తెలియకుండా లవ్ చేస్తుందా అనే మీ మరదలు? అన్నీ తెలిసే ఉంటాయి కానీ. అయినా ఏం తెలియకపోవడానికి ఏమైనా చిన్నపిల్లనా? ఈ లవ్ చేసుడేంది? అయినా మా మరదరికి లవ్ చేసే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లవ్ చేసిన అనగానే పెళ్లి చేస్తావా అని? ప్రేమించిన అని మీకు ముందే ధైర్యంగా చెప్పింది, అయినా లేచిపోయాకంటే ఇట్లా ఎప్పుడు మంచిదేగా అని. అట్లా ఎప్పుడు సంగతి పక్క పెట్టి మా మరదలను వాసుకిచ్చి పెళ్లి చేస్తా అని ఆయనకు మాట ఇచ్చిన మాట తప్పితే వాళ్ళ ఫ్యామిలీ ముంగట నా పరువు ఉంటుందా అని ఆలోచిస్తేనే పిచ్చి పెట్టాను. ఏం అర్థమైతలేదే. ఇచ్చిన మాట పరువు కోసం మీ మరదల జీవితాన్ని నాశనం చేస్తావే. అవి పెళ్లి చేసుకొని సుఖంగా భర్తతో కాపురం చేసి నీకు ఇష్టం లేదా? ఆమె సంతోషానికి నేను ఏమన్నా అడ్డం పడుతున్నానా అని మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, సంతోషంగా ఉంటా అనుకున్నా. ఆమె జీవితం నాశనం కావాలని ఏమన్నా కోరుకుంటున్నా అని. మంచిగా కోరుకుంటూని మరి ఆమె ఇష్టపడ్డానికి ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోతుంది కానీ ఇవాళ రేపు పురాణాలు ఎట్టున్నారో చూస్తున్నావు కానీ మనం ఒప్పుకోకపోతే వాళ్ళే వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చి నలుగురిలో ఇజ్జత్ చేయబట్టి నీకు అట్లా ఇజ్జత్ తీసుకుంటే అవసరమా అని? అది కాదే నా బాధ. లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు ఎంతమంది కలిసి మరి చెప్పే. ఆ ముచ్చట్లా ఆపే ముందు నువ్వు ఆ వాసుకు ఫోన్ చేసి రమ్మని వీళ్ళు. వాసు వచ్చినాక మీ మరదల లవ్ విషయం ఆయనకి చెప్పు, ఆయన అర్థం చేసుకుంటాడు. అంతేనంటావా అనే? సరే ఫోన్ చేసి రమ్మని చెప్తా. వాళ్ళే ఇద్దరు మాట్లాడుకుంటారు మళ్ళా దంప. ఏందక్క అట్లా
సైలెంట్గా కూర్చున్నావు? బావ ఏమైనా అన్నాడా? నన్నేం అనలేదే. నీ పెళ్ళి ఆయనకు నచ్చట్లేదు, అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతానులే. బావ ఏమంటున్నాడు అక్క? నా పెళ్ళి ఎందుకు నచ్చలేదో నీతో చెప్పిందా? నువ్వు ప్రేమించిన అబ్బాయికి నేను ఇచ్చి పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదే. ఊళ్ళో ఎవరికో మాట ఇచ్చిండట, ఆయనకే నేను ఇచ్చి పెళ్లి చేస్తా అంటండి. ఏమోనే, అని చేసే పనులను చూస్తే నా సావుకు వచ్చినట్లున్నది. నాకంత పిచ్చిలేసినట్టు అవుతుంది. అసలు బావ మనసులో ఏం ఆలోచన ఉంది అక్క నా గురించి? నా ప్రమేయం లేకుండానే ఎవరితోనో పెళ్లి చేస్తా అనడేంది? అసలు నన్ను మనిషి అనుకుంటుండా లేక ఆయన చెప్పినట్టు తలాడించే జంతువు అనుకుంటుండా? రాని బావని ఈరోజు తాడో పేడో తేల్చుకుంటా. నువ్వు తొందరపడికే చెల్లె, కోపానికి రాకు. బాగా వచ్చినాక కూర్చోబెట్టి ఇద్దరం అడుగుదాం, సరేనా? నువ్వు పోయి అబ్బాయికి ఫోన్ చేయకు రమ్మని. సరే అక్క, ఇప్పుడే రమ్మని చెప్తా. మమ్మీ నువ్వును పిన్ని కలిసి డాడీని కొడతారు. చెప్పినా తినకుంటే కొట్టుడే అవుతుందో చింత గట్టుడే అవుతుందో మీ అయ్యను. చింత గట్టకు మమ్మీ, చింతకాయలు మొత్తం తింటాడు. యాప చెట్టు గట్టు. ఏదో ఒక చెట్టుకు గడత తీరా, నువ్వు పోయి ఆడుకపో. ఏమైంది అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మను? ఏ విషయం? అదే తమ్మి, మా మరదల్లో నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నా కదా, ఈ విషయం మీ అమ్మ నాన్న చెప్పినావా? ఇంకా చెప్పలేదు. అయినా మీ మరదలు ఒప్పుకోకముందు మా అమ్మ నాన్నకి ఎట్లా అబ్బా, అలా చెప్పకుండా మంచి పని చేసినవే. చెప్పకపోవడం మంచి పైన. ఇంతకేమైంది? మీ మరదలు ఒప్పుకోలేదైంది? అది కాదు తమ్మి, నీకు ఎట్లా చెప్పానో నాకు అర్థమవుతలేదే. మా మరదలు ఎవరినో పోరన్ని లవ్ చేసిందటనే, వాడినే పెళ్లి చేసుకుంటుందట. ఈ విషయం చెప్పుదామని రమ్మన్నా నిన్ను. ఈ విషయం చెప్పడానికి ఆగమాగమై నువ్వు టెన్షన్ పడుతున్నావా? అదేం తమ్మి అంత లైట్గా తీసుకున్నావు? మా మరదలంటే ఇష్టం అన్నావుగా, నీకు బాధ అనిపిస్తలేదా? చిన్నప్పటి నుండి నేను ఏది కోరుకున్నది నాకు దక్కలేదు. అందుకే లైఫ్తో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను. మీ మరదల విషయంలో కూడా నాకు ఎలాంటి బాధ లేదు. మీ మరదలను ఆమె ఇష్టపడ్డ వ్యక్తితో పెళ్లి చేయి. పెళ్ళికి మాత్రం నన్ను పిలవడం మర్చిపో, సరేనా? ఏ తమ్మి నేను ఇదిలేనా తమ్మి, తప్పకుండా వెళ్తా. నువ్వు రావాలా తమ్మి? వాసు ఏందే మా మరదల విషయం చెప్పగా లైట్గా తీసుకున్నాడు, కానీ వాసు గ్రేటే. నా బరువు అంతా దించాడు. నేను ముందే చెప్పినా కానీ వాసు అర్థం చేసుకుంటున్నాని. అది సరే కానీ ఇప్పుడు నువ్వు మీ మరదల పెళ్ళికి ఒప్పుకున్నట్టేనానే? నేను ఒప్పుకోకుంటే వాళ్ళే వెళ్ళి పెళ్లి చేసుకున్నారు అనుకో, నా పరువు పోయి కంగలగలదు. అదే ఒప్పుకున్నా అనుకో, కనీసం నా మర్యాద దక్కుతుంది. నువ్వు ఇంత జల్లి మారుతావని నేను కూడా అనుకోలేదు. కానీ మీ ఆడోళ్ళ ముందు ఒక మెట్టు దిగినట్టు కనబడకు, కొంచెం కోపంగానే నటించు. లేదనుకో నెత్తికెక్కి కూర్చుంటారు అన్నో. ఆ విషయం నాకు తెలిసే, నేను చూసుకుంటా. మెట్టుగానే గట్టిగా ఉంటా, మెట్టు దిగనట్టే ఉండి మెల్లగా దిగుతా. మరి ఆగు బావా, నీతో మాట్లాడాలి. అక్క నువ్వు మాట్లాడవేగా. ఏంటిది ఇద్దరు అక్కయ్య కలిసి నా దగ్గర పంచాయతీ పెట్టినప్పుడు? ఇప్పుడు మా చెల్లిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వస్తుండు. ఆ అబ్బాయితో నువ్వే మంచి చెడు మాట్లాడి తన ఫ్యామిలీ గురించి తెలుసుకొని వీళ్ళ పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించు. ఏందే నువ్వు నాకు చెప్తే అర్థమయ్యేది? అప్పుడే చెప్పినా కదా ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని నాకు. దేనికి బావా నీకు ఇష్టం లేనిది? నా పెళ్ళే కదా. అయినా నీ ఇష్టాలతో నాకేం పని లేదు. అయినా మీరు నా అక్క భర్త మాత్రమే. ఆ గౌరవాన్ని కాపాడుకోండి. నా మీద పెత్తనం చెలాయించాలని చూడకండి ప్లీజ్. మీకు దండం పెడతా బావా. అంటే నీకు పెళ్లి చేసే బాధ్యత నాకు లేదా? నీకు అమ్మా నాన్న లేరు కాబట్టి నేనే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నా, అది తప్ప? పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు, నా చెల్లి ఇష్టానికి విలువ ఇవ్వకపోవడమే తప్పు. నీ ఇష్టానికి ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తా అనే మాట ఇచ్చే ముందు నా చెల్లి అభిప్రాయం ఏంటో తెలుసుకున్నావా చెప్పు. అంటే మీ చెల్లెకి ఇష్టం లేకుండానే పెళ్లి చేస్తా అనుకున్నావే? మంచి సంబంధం వచ్చిందని
మాట ఇచ్చిన తప్ప మీ చెల్లె జీవితాన్ని నాశనం చేయడానికి కాదు. మీ ఇద్దరి దృష్టిలో శత్రువునయి నేను సాధించేది ఏం లేదు. సరే మీ ఇష్ట ప్రకారం చేసుకోరు. మీరు చెప్పేది నిజమా? అంత ఈజీగా ఒప్పుకుంటారని అనుకోలేదు. మీ చెల్లె మాట విన్నావు కదా, ఒట్టుడు ఒక్కటే తక్కువ. పరువన్న కాపాడుకుందామని ఒప్పుకుంటాను. ఏంటి ముగ్గురు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటారు? ఏ విషయం? అక్క, బావా, నేను ప్రేమించిన అబ్బాయి ఇతనే యుగేందర్. మా బావ మన పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడుతున్నాడు కదా బావా? అవునవును, మీ పెళ్లి ముహూర్తం గురించే గట్టిగా ఉందాడు మీ పెళ్లికి బలం. అయితే మా అమ్మ నాన్న చెప్పి మీరు చెప్పిన ముహూర్తానికి పెళ్లి ఫిక్స్ చేయమని చెప్తా. అంతా మీ ఇష్టం, మా చెల్లి ఇష్టం. మేము పెళ్లి పెద్దలం మాత్రమే. ఏమంటారు? ఇక ఒప్పుకుంటే ఏం చేస్తా, చివరికి నాకు మిగిలింది కదా ఒక్కటే కాదు ఇక. కానీ ఇది